హైపర్‌టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ అనేది మోర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 140/90 ఇన్ 2 ఒకేషన్స్‌లో. అంటే 4 గంటల తర్వాత కూడా మళ్ళీ సెకండ్ టైమ్ చెక్ చేసిన తర్వాత కూడా బీపీ అనేది 140/90 కంటే ఎక్కువ ఉంది అంటే దాన్ని హైపర్‌టెన్షన్ అని అంటాం. మనం ఎందుకు ప్రెగ్నెన్సీలో ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వాలి అంటే ఇది చాలా హై రిస్క్. సో దానికొచ్చే కాంప్లికేషన్స్ అనేవి బోత్ మదర్ మీద, బేబీ మీద ఇద్దరి మీద చూపిస్తది. సో బేబీ మీద చూపించే ఎఫెక్ట్స్ ఏంటంటే బేబీ యొక్క గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే గ్రోత్ రిస్ట్రిక్షన్ అని అంటారు. నెక్స్ట్ ఉమ్మ నీరు తగ్గిపోవటం అని ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి బేబీ మీద ఉంటుంది. అదే మదర్ మీద ఏం ఎఫెక్ట్స్ చూపిస్తుందంటే హైపర్‌టెన్షన్ అనేది ఫిట్స్ రావటము, దాన్ని ఎక్లాంప్షియా అని అంటారు. ఫిట్స్ వచ్చే అవకాశం గానీ, లేదంటే కళ్ళు మసక రావటం గానీ, టెంపరరీ బ్లైండ్‌నెస్ రావటం గానీ, అది లివర్ మీద కూడా ఎఫెక్ట్ చూపించొచ్చు, కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించొచ్చు. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఉంటాయి. అండ్ దాంతో పాటు బ్లడ్‌లో కూడా కొంచెం రిస్క్ అనేది తీసుకురావచ్చు. లైక్ హిమోగ్లోబిన్ తగ్గిపోవటం, లేదంటే ఈ ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోవటం గానీ, లివర్ యొక్క ఎంజైమ్స్ పెరగటం గానీ, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఇది అందరిలోనూ డెవలప్ అవుతదా అంటే కాదు. సో ఎవరికైతే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇయన్నీ కూడా అన్‌కంట్రోల్డ్ బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎవరు అంటే ఏజ్ అనేది మోర్ దాన్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఇది ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం బీపీ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ముందు ప్రెగ్నెన్సీలో ఎవరికైనా బీపీ కానీ ఫిట్స్ ఉన్న వాళ్ళకి కానీ నెక్స్ట్ టైం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదర్ మెడికల్ డిసార్డర్స్ ఎవరికైతే షుగర్ ఉన్నా, ముందు నుంచి బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేదంటే ముందు ఎవరికైనా క్లాటింగ్ మెకానిజంలో అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఎన్టీ స్కాన్‌లో 3rd మంత్‌లో ఎన్టీ స్కాన్ చేస్తారు. అందులో యుట్రైన్ ఆర్టరీ డాప్లర్‌లో ఏమైనా అబ్నార్మాలిటీ వచ్చినా ఇలాంటి వాళ్ళకు కూడా రిస్క్ ఆఫ్ బీపీ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీలో.